హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఐడిఆర్ బకాయిలు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు తమకు రావాల్సినటువంటి కరువు భత్యం డిఏ బకాయిల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం పలు డిఏ విడతలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన బకాయిలను అంటే ఎరియర్స్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. బకాయిలను వాయిదాలలో చెల్లిస్తామని జీవోలలో పేర్కొన్నప్పటికీ ఆ గడువులు కూడా దాటిపోతున్నా చెల్లింపులు జరగకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చాలామంది ఉద్యోగులు తమకు ఏ ఏ కాలానికి ఎంత మొత్తం బకాయిలు రావాలని కూడా స్పష్టత కోల్పోతున్నారు. వివిధ డిఏ విడతలు పేరుకుపోయిన బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే 2018 జూలై నుంచి మనకు జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు సుమారు 30 నెలల డిఏ అరియర్స్ అయితే రావాల్సి ఉంది. రెగ్యులర్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతా వారికి కొంత బకాయిలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే సిపిఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు అయితే పూర్తిగా ఈ బకాయిలు ఇప్పటికీ అందలేదు. అలాగే 2019 జనవరి డిఏ ఇక్కడ జనవరి 2019 నుండి జూన్ 2021 వరకు సుమారు 30 నెలల డిఏడిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిలు కూడా చాలామందికి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో అయితే ఉన్నాయి. రద్దు చేయబడిన డిఏలు జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 కోవిడ్-19 మహమ్మారి కారణంగా చూపుతూనే కేంద్ర ప్రభుత్వం ఈ 3 విడతల డిఏల పెంపును నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించి ఈ కాలానికి డిఏ పెంపునైతే రద్దు చేశాయి. కాబట్టి వీటికి బకాయిలు అయితే ఇప్పట్లో రావు. జనవరి 2022 డిఏ ఈ జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు గల 18 నెలలు బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. జీవో ప్రకారంగా మొదటి విడత సెప్టెంబర్ 2023, రెండో విడత డిసెంబర్ 2023, మూడో విడత మార్చి 2024న చెల్లింపులు జరగాల్సి ఉండగా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఈ గడువులు ముగిసినప్పటికీ ఒక్క డిఏ బకాయి కూడా ఇంతవరకు చెల్లించబడలేదు. ఐదోది జూలై 2022 డిఏ జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు గల 16 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను జీవో ప్రకారంగా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. మొదటి విడత ఏప్రిల్ 2024, రెండో విడత జూలై 2024, మూడో విడత అక్టోబర్ 2024. ఏప్రిల్ 2024 గడువు ముగిసిపోయినా మొదటి విడత చెల్లింపు జరగలేదు. మిగిలిన గడువులు కూడా సమీపించాయి, వాటిని కూడా చెల్లించలేదు. జనవరి 2023 డిఏ జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు గల 15 నెలల డిఏడిఆర్ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. జీవో ప్రకారంగా మొదటి విడత ఆగస్టు 2024, రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025. గడువులు అయితే ముగిశాయి కానీ చెల్లింపులైతే చెల్లించలేదు. గత అనుభవాల దృష్ట్యా చెల్లింపులపై నమ్మకం అయితే రాను సన్నగిల్లుతోంది. ఇకపోతే జూలై 2023 డిఏ ఏదైతే ప్రస్తుతం మనం తీసుకుంటున్నాం 33.64% డిఏ. సో జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు 12 నెలలకు గాను చెల్లింపులు 3 సమాన వాయిదాల్లో చేయాలి అని చెప్పి జీవో ప్రకారంగా పేర్కొనడం జరిగింది. మొదటి విడత సెప్టెంబర్ 2024, రెండో విడత డిసెంబర్ 2024, మూడో విడత మార్చి 2025. ప్రస్తుత పరిస్థితి గడువులు భవిష్యత్తులో ఉన్నాయి. సో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉద్యోగుల ఆవేదన. ప్రభుత్వం జీవోలలో పేర్కొన్న చెల్లింపుల షెడ్యూల్ను ఏమాత్రం పాటించడం లేదని స్పష్టమవుతోంది. 2022 తర్వాత ప్రకటించిన డిఏల బకాయిలకు సంబంధించిన గడువులు తేదీలు దాటిపోయినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. గత ప్రభుత్వం ఈ బకాయిలన్నింటినీ పేరుకుపోవడానికి కారణమైందని, వాటిని చెల్లించకుండానే దిగిపోయిందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల 2 విడతల్లో సుమారుగా 7,500 కోట్ల నిధులను విడుదల చేసినప్పటికీ అవి సాధారణ బకాయిల చెల్లింపులకే సరిపోయాయని
ప్రత్యేకంగా డీఏ బకాయిల చెల్లింపులపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. భవిష్యత్తు డీఏలు పెరుగుతున్న భారం. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలతో పాటు 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది. వీటికి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది? వాటి బకాయిలను ఎలా చెల్లిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఇది ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది. ప్రభుత్వానికి విజ్ఞప్తి. వేలాది కోట్ల రూపాయల డీఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు కోరుతున్నారు. గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలను జీవోలలో పేర్కొన్న షెడ్యూళ్లను గౌరవించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటినీ స్పష్టమైన ప్రణాళికాబద్ధంగా విడుదల చేయాలనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తీర్చడమే కాకుండా ప్రభుత్వం పట్ల వారిలో విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. సో, ఈ విధంగా ఉండగా మన మిత్రులు కొందరైతే గత వీడియోలో కామెంట్ చేశారండి. అవేంటనేది చూద్దాము. సో, రిటైర్ అయిన వాళ్ళను ఇలా వేధించడం మంచిది కాదు అనైతే అంటున్నారు. కరెక్టే అండి. ఎంతమంది పెన్షనర్స్ కాలం చేశారో ఈ 7 సంవత్సరాల్లో వితౌట్ బెనిఫిట్. అంటే 2018 నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్‌కు 2-8 లాక్స్ వరకు అయితే బకాయి పెట్టిందనమాట ప్రభుత్వము. ఈ 7 ఏళ్ల కాలంలో ఎంతమంది ఈ బకాయిలు చూడకుండానే కాలం చేశారో, అంటే ఈ బకాయిలు పొందలేదో లెక్కలేదు అనమాట. వితౌట్ బెనిఫిట్ అనమాట. సో, ఈ విధంగా జరుగుతోంది. ఇక డీఏ బకాయిలు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తామని జీవో ఇచ్చి కూడా పైసా ఇవ్వలేదు. ఇదేమైనా కరెక్టా అని అయితే అడుగుతున్నారు. అలాగే జీపీఎఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ నెక్స్ట్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి? సో, మొన్న జీపీఎఫ్ అయితే క్రెడిట్ అయ్యాయండి కొన్ని బిల్లులు. సో, ఉగాది సందర్భంగా అనుకుంటా. సో, కాబట్టి ఈ యొక్క మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని అయితే అడుగుతున్నారు. సో, ఫిబ్రవరి 2025 వరకైతే మొన్న క్రెడిట్ అయ్యాయండి. సో, ఈ విధంగానే అందరూ అంటున్నారు. ఇంకా పెండింగ్ లేకుండా క్లియర్ చేశామనైతే అంటున్నారు. నెక్స్ట్ ఎప్పుడనేది ఖచ్చితమైన సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. సో, ప్రభుత్వము ఎప్పుడైనా కూడా విడుదల చేయవచ్చు. ఇకపోతే మరొకరు కామెంట్ చేశారండి. టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రెస్పెక్టెడ్ సార్, ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ సర్వీస్ పెన్షనర్స్ kindly arrange and give necessary instructions to AP Treasury Departments to send TDS tax deduction certificates directly to service pensioners emails or WhatsApp numbers during April 2025 onwards every year, so that senior citizen of service pensioner need to go to Treasury office during this hot summer. సో, ఈ యొక్క ఎండాకాలంలో for collection of TDS certificates, kindly do this help to all service pensioners in AP. Thereby all service pensioners will be happy and their health will be protected because of your honorable, justful, useful actions, sir. May Bhagavan bless all AP citizens are to be always more healthy, happy, wisdom, wealthy, divine quality, safe, secured forever, your abundantly అని చెప్పేసి మనకు మేడా ఈశ్వరరావు గారు రిటైర్డ్ లెక్చరర్ గారు విశాఖపట్నంలో అయితే ఉంటారండి. సో, ఈయనైతే ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారండి సీఎం గారిని. సో, ఏదైతే ఈ ఎండలు మండిపోతున్నాయో, ఈ ఏప్రిల్ యొక్క ఎండలు తాకిడి ఎక్కువ ఉన్న వేళ ఈ ట్యాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా సర్వీస్ పెన్షనర్ యొక్క ఈమెయిల్ ఐడీకి కానీ లేదా వాట్సాప్ నెంబర్‌లకి కానీ పంపండి. మేము ట్రెజరీకెళ్ళి ఈ మండే ఎండటి వేళ ట్రెజరీ ఆఫీస్‌కెళ్ళి వీళ్ళ వయసు కూడా ఎక్కువే ఉంటుందండి. సో, బయట ఇప్పుడు తిరగలేం కాబట్టి అక్కడ కలెక్ట్ చేసుకోవడం అంతా కూడా కొద్దిగా అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, వీరందరినీ హ్యాపీగా, హెల్తీగా ఉంచే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని అయితే ఆయన ఉద్దేశం వెళ్ళబుచ్చారు. సో, అలా అయితే జరగడం చాలా మంచిదండి. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ ఎప్పుడు చెప్పండి అంటున్నారు. సో,
వీటి గురించి ఇంకా అప్డేట్ అయితే లేదండి. అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో రూపంలో అయితే చేయడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్యోగ పెన్షన్‌ల తాజా సమాచారము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.